హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను టమాటా పీకిల్ చేస్తున్నానండి. దానికోసం ఒక 5 కిలోలు టమాటాలు తీసుకున్నాను. వీటిని ముందుగా శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి ఎండలో ఒక 2 గంటలు ఆరబెట్టానండి. ఇవి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఎండలో తీసిన తర్వాత ఈ టమాటాలు చల్లగా అవ్వాలండి. ఎండకి వేడెక్కుతాయండి టమాటాలు. సో ఈ టమాటాలు చల్లారాలి. అలాగే అందులోకి కల్లుప్పు తీసుకున్నానండి. ఈ కల్లుప్పు ఒక గ్లాసుడు అంటే ఒక 1/4 కిలో. కొంచెం తగ్గించి వేసుకున్నా కూడా పర్వాలేదండి, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు. ముందుగా ఈ టమాటాలన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోనండి, ఇక్కడ ఇలా బొడ్డులా ఉంటుంది కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. ఒక్కో టమాటాని ఇలా 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. పెద్దగానే కట్ చేసుకోవాలి ముక్కలు. ఆ విధంగానే మొత్తం టమాటాలన్నీ కట్ చేసుకోవాలండి. ఇదిగోనండి, ఈ విధంగా మొత్తం టమాటాలన్నీ కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదిగోనండి, మొత్తం 5 కిలోల టమాటాలు కూడా ఈ విధంగా ఒక్కొక్కయ 4 ముక్కలు చేసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. ఇది టమాటాలు హైబ్రిడ్ కన్నా దేశవాళీ కాయలు దొరికినప్పుడు పెట్టుకోండి. పచ్చడి అయితే మరింత టేస్టీగా ఉంటుంది. సో మనకి దేశవాళీ దొరకట్లేదు అంటే ఇంకా తప్పనిసరి అయినప్పుడు హైబ్రిడ్ తీసుకోండి. ఇప్పుడు నేను ఒక పెరుగు డబ్బా, ఖాళీ డబ్బా తీసుకున్నానండి. ఇందులో ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా టమాటా ముక్కలు వేసుకుంటూ మధ్యలో ఉప్పు వేసుకుంటూ మొత్తం టమాటా ముక్కలన్నీ కూడా ఈ డబ్బాలో వేసుకోవాలి. బయట పచ్చళ్ళు దొరుకుతాయి కానివ్వండి, అవి చాలా ఉప్పగా ఉంటాయి, అంత టేస్టీ అనిపిస్తుంది మాకైతే. సో మేమైతే ఏ పచ్చడైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. ఇలా మొత్తం టమాటా ముక్కలన్నీ ఇందులో వేసిన తర్వాత ఇంకా కొద్దిగా ఉప్పు ఉంటే అది కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు తడి లేని గరిటె తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు తడి తగలకూడదు. పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం
ఉప్పు ముక్కలు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకొని అప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఇది ఇలా పక్కన పెట్టి, ఈరోజు నేను ఇప్పుడు మంగళవారం పెడుతున్నాను. మంగళవారం కోసి పెట్టాను కదండి. మంగళవారం నైటు, బుధవారం నైటు, లక్షవారం నైటు 3 రాత్రులు ఇలా ఉంచాలి. అంటే ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, 3 రోజులు కూడా పైకి కిందకి కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ 3 నైట్లు అయిన తర్వాత శుక్రవారం ఉదయం తీసి ఎండలో పెట్టాలండి. సో నేను ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటున్నాను. రేపు ఉదయం, రేపు రాత్రి అలా కలుపుకుంటూ ఉంటానండి. ఇదిగోనండి, నేను మంగళవారం కోసి ఊరబెట్టానండి. మంగళవారం ఊరబెట్టి బుధవారం ఉదయం, బుధవారం రాత్రి, లక్షవారం ఉదయం, లక్షవారం రాత్రి 3 రోజులు కూడా 3 రాత్రులు అలా ఉంచానండి. పొద్దున్న, ఉదయం, సాయంత్రం కలుపుకుంటూ 3 రాత్రులు ఉంచానండి. ఈరోజు ముక్కల్ని ఈ విధంగా పిండుకుని ఓట్లోంచి ఎండబెట్టుకోవాలండి. ఎండ బాగుంటే 2 రోజులు సరిపోతుందండి. ఎండ బాగోకపోతే 3 రోజులు పడుతుంది. ఎంత బాగా ఎండితే పచ్చడి అంత నిల్వ ఉంటుందండి. ఈ టమాటా పచ్చడికి ఎండ మాత్రం చాలా అవసరం. ఎండలో పెట్టకుండా కూడా ఉడకబెట్టి కూడా చేస్తారండి పచ్చడి. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. దేని టేస్ట్ దాంది. ఇదిగోనండి, ఈ విధంగా ముక్కకి ముక్కలు, ఓటకి ఓట విడివిడిగా ఊరబెట్టుకోవాలి, ఎండలో పెట్టుకోవాలండి. నేను ఈ స్టీల్ ప్లేట్లో ఎందుకు వేసానంటే ఈ వేడి బాగా తగులుతుంది ప్లాస్టిక్లో ఎండలో పెట్టి కన్నా. స్టీల్ ప్లేట్లో అయితే బాగుంటుంది ఎండడానికి రసం. దానికోసం నేను స్టీల్ ప్లేట్లో పెట్టాను. ఈ విధంగా ఎండలో పెట్టుకోవాలండి. ఇదిగోనండి, సాయంత్రానికి ఈ విధంగా ఎండినవి టమాటా ముక్కలు. ఓ పక్కన ఓట కూడా కొంచెం తగ్గింది క్వాంటిటీ, చూసారా? ఎండకి బాగా చిక్కబడుతుందండి, దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఇవి తీసేసి ముక్కలైతే, టమాటా ముక్కలైతే కవర్ పలంగానే మార్నింగ్ వరకు లోపల పెట్టి ఉంచుతాను ఇంట్లో. మార్నింగ్ మళ్ళీ ఎండలో పెడతాను. ఈ ఓట అనేది మాత్రం, ఈ జ్యూస్ మాత్రం నేను డబ్బాలో, ఏ డబ్బాలో అయితే ఊరబెట్టానో సేమ్ అదే డబ్బాలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ప్లేట్లో ఉంచితే స్టీల్ పళ్ళెం పాడైపోతుందండి. దానివల్ల తినేస్తుంది, పులుపు కదండి టమాటా. దానికోసం నేను మళ్ళీ డబ్బాలోనే వేసేసుకుంటున్నాను ఈ ఓట. మళ్ళీ రేపు ఉదయం ఎండలో పెట్టేటప్పుడు మళ్ళీ ప్లేట్లో పోసుకుంటాను. ఇదిగోనండి, రసం మొత్తం ప్లేట్లోంచి మళ్ళీ అదే డబ్బాలోకి పోసేసానండి. ఇది మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ ప్లేట్లో వేసుకునే ఎండ పెడతానండి. ఎందుకంటే ప్లేట్లో అయితే వేడి బాగా తగులుతుంది కదండి ప్లాస్టిక్ డబ్బా కన్నా. ఈ రసంలోకి నేను 5 కిలోల టమాటాకి ఒక 1/2 కిలో చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండు ఉట్టు, పిక్కలు కానీ లేదంటే పేళ్ళు కానీ ఏమీ లేకుండా ఇలా శుభ్రంగా నీట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ చింతపండుని
ఈ ఓట్లో వేసి నైట్ ఉంచేయాలి. ఫస్ట్ రోజు ఎండలోంచి తెచ్చిన తర్వాత ఈ విధంగా చింతపండు ఇందులో వేసి ఉంచేయాలి. రేపు ఈ చింతపండుతో కలిపి ప్లేట్లో వేసి ఎండలో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం చింతపండు మొత్తం వేసేసిన తర్వాత ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత డబ్బా అనేది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని రేపు ఉదయం ప్లేట్లో పోసి ఎండలో పెట్టుకోవాలి. ఇదిగోనండి, మనం రసంలో చింతపండు వేసాం కదా, ఆ చింతపండు వేస్తే ఎండలో పెట్టానండి. సో ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఎండనివ్వాలి. అంటే 2 రోజులు 3 రోజులు అని చెప్పడం అనేది కుదరదు. ఎందుకంటే మనకి వచ్చే ఎండను బట్టి ఉంటుందండి. సో నేను ఆల్రెడీ శుక్రవారం ఎండలో పెట్టాను ఉత్తి రసం, శనివారం చింతపండు వేసి పెట్టాను అదే రసంలో, శనివారం ఆదివారం వేసి పెట్టాను. అలా 2 రోజులు పెట్టేసరికి ఇలా గట్టిగా అయ్యింది. సో దాని గురించి నేను ఇంకా పక్కన పెట్టేశాను డబ్బాలో వేసుకుని. ఈ టమాటా ముక్కలు మాత్రం ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టానండి. అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం 4 రోజులు పెట్టయితే ఈ విధంగా ఎండాలండి. ఈ విధంగా ఎండిన తర్వాత మనం కావాలంటే రుబ్బు రోట్లో అన్న రుబ్బుకోవచ్చు. ఈ 2 కలిపేసి రుబ్బు రోట్లో రుబ్బేసుకోవచ్చు మెత్తని పేస్ట్ లాగా. లేదు రుబ్బు రోలు కొంచెం మాకు అవకాశం లేదు, వీలు లేదు రుబ్బుకోవడానికి అన్న వాళ్ళు మిక్సీలో అన్న కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్ ఈ 2 కలిపేసి అన్న వేసుకోవచ్చు. కానీ 2 కలిపి మిక్సీ పట్టుకుంటే అక్కడక్కడ ముక్కల్లా తగులుతాయండి. సో మాకు అలా ముక్కల్లా తగలడం మా ఇంట్లో ఇష్టం ఉండదు. దానికోసం నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ముందుగా ఈ ఎండిన టమాటా ముక్కల వరకు మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇలా ఎందుకు పట్టుకుంటున్నానంటే మొత్తం పేస్ట్లా మొత్తం పౌడర్లా అయిపోతుంది మిక్సీలో. అప్పుడు మిక్సీ ఆడిన పౌడర్ని ఈ చింతపండు పేస్ట్లో కలుపుకుంటాను. లేదు మాకు ముక్కలు ఇష్టమే తగిలినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు 2 కలిపి మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇదిగోనండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ముక్కలు అనేవి లేకుండా పట్టుకుంటున్నాను. టమాటా పచ్చడి మెత్తగా కావాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన టమాటాలు పౌడర్ని ఈ చింతపండు పేస్ట్లో కలిపేసుకోవాలి. అదేవిధంగా మొత్తం టమాటా ముక్కలన్నీ కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇదిగోనండి, మొత్తం టమాటా ముక్కలన్నీ కూడా ఇలా పౌడర్ కింద చేశాను. పౌడర్ కింద చేసుకుని ఈ చింతపండు పేస్ట్లో కలిపేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకునే వాళ్ళు మిక్సీ పెట్టుకోవచ్చు. లేదంటే రుబ్బు రోట్లో అన్న రుబ్బుకోవచ్చండి. ఇదిగోనండి, ఈ విధంగా మొత్తం టమాటా పౌడరు చింతపండు గుజ్జు మొత్తం కలిసే విధంగా కలుపుకొని అదే మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను నేను. చింతపండు అక్కడక్కడ తగిలితే బాగుండదు కదండి తినడానికి. అందుకోసమే నేను బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. అలా ఇష్టం లేని వాళ్ళు
కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదిగోనండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చింతపండు గుజ్జు నేను చూపించిన విధంగానే ఎండలో పెట్టుకోండి. మరీ ఎక్కువ ఎండిపోయి మరీ గట్టిగా అయిపోతే మళ్ళీ మనం ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి, సరిగ్గా తిరగదు. ఇదే విధంగా మొత్తం పేస్ట్ని నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు సరిగ్గా తిరగకపోతే కొంచెం గట్టిగా ఉంది కదండి, సరిగ్గా తిరగకపోతే కనుక మిక్సీ పల్స్లో తిప్పుకుంటే సరిపోతుందండి. ఇదిగోనండి, మొత్తం ఈ విధంగా మెత్తని పేస్ట్గా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో తీసుకుని ఉంచుకుంటే 3 సంవత్సరాల పాటు నిల్వ ఉంటుందండి. 1 ఇయర్ కాదండి, 3 సంవత్సరాలైనా కూడా పాడవదండి. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కావాలన్నప్పుడు కొంచెం కొంచెం పచ్చడి అప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకుంటానండి. అలా మనకి 3 ఇయర్స్ అయినా కూడా పాడవదండి టమాటా పచ్చడి. ఇదిగోనండి, ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకుని పచ్చడి అంతా మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 3 సంవత్సరాలైనా కూడా పాడవదండి. ఎప్పుడు కావాలితే అప్పుడు కొంచెం కొంచెం పచ్చడి తీసుకుని బయట పెట్టుకుని కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని ఏ విధంగా కలపాలో చూపిస్తున్నాను. నేను బియ్యం కొలుచుకునే గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో గ్లాసున్నర పచ్చడి తీసుకున్నాను. అంటే మీకు కరెక్ట్గా కొలతల కోసం చెప్తున్నానండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగానే ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి పక్కన పెట్టానండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఆవాలు మెంతులు కూడా విడివిడిగా వేయించాలి, ఆయిల్ వేయకుండా. చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తని పౌడర్ కింద చేసుకున్నాను. దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. విడివిడిగా వేయించుకుని కలిపి గ్రైండ్ చేసేసుకోవచ్చండి. అలాగే కారం ఆవకాయ కారం బయట మనకి స్టోర్లో దొరుకుతుందండి. లేదంటే ఇంట్లో మనం మిరపకాయలు తెచ్చుకుని ఎండబెట్టుకుని శుభ్రం చేసుకుని వాటిని గ్రైండ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే బయట కొన్న కారం తీసుకున్నాను, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇందులో ఉప్పు వేయట్లేదండి, ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ ఇందులో ముందే మనం ముక్కలు ఊరబెట్టినప్పుడు సరిపడినంత వేసేసాం. సో కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కనుక అప్పుడు ఉప్పు యాడ్ చేసుకోండి, లేదంటే ఉప్పు అనేది ముందుగా మాత్రం వేసుకోవద్దు. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. ఇది చింతపండుది టమాటా ముక్కలు గ్రైండ్ చేశాను కదండి పేస్ట్, అప్పుడే ఒక 5 కిలోల టమాటాలకు పచ్చడి కదండి ఇది, ఒక 1/2 కిలోలో సగం బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. మిక్సీ పెట్టినప్పుడే గ్రైండ్ చేసుకున్నప్పుడే బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేను అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఒకవేళ మాకు స్వీట్ ఇష్టం లేదు అంటే కనుక స్కిప్ చేయొచ్చు, కానీ చిన్న బెల్లం ముక్క వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు చెయ్య అస్సలు కొంచెం కూడా తడి అనేది లేకుండా, పచ్చడి నిలవ పచ్చడి కదండి మళ్ళీ పాడైపోతుంది, తడి అనేది లేకుండా చూసుకుని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కలుపుకునేటప్పుడే ఇంగువ పొడి కూడా వేసుకుని కలుపుకోవాలండి, మంచి సువాసన వస్తుంది పచ్చడి. ఇంగువ ఇష్టం లేదు అన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసి ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకోండి.
ఇదిగోనండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోవాలి. నేను ఉజ్జాయింపుగా వేసేసుకుంటాను, కానీ ఈరోజు కొలతల కింద చెప్పడం వల్ల కొంచెం సరిపోలేదు. నేను ఇంకొక స్పూను ఆవాలు మెంతులు కలిపిన పొడి, ఒక 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేశానండి. మళ్ళీని అవి కూడా వేసుకుని బాగా కలుపుకొని ఆయిల్ అనేది ఇందులో మరిగించి పోసుకోవాలండి. దానికోసం నేను ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ అనేది చేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఇవి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా తీసుకుని ఇలా చితక్కొట్టానండి. వాటిని ఇందులో ఇలా మధ్యలో వేసుకుంటున్నాను. ఇదిగోనండి, నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేరుశనగ నూనె ఆల్రెడీ వేడి చేశానండి. బాగా వేడిగా ఉండాలి. ఈ గ్లాస్తో గ్లాసున్నర తీసుకున్నానండి. ఇది చిన్న టీ గ్లాస్ అండి. ఈ ఆయిల్ ఇలా మరుగుతూ ఉండగానే ఈ పచ్చళ్ళలో వేసుకోవాలి. చూసారా, వెల్లుల్లిపాయలు మొత్తం వేగిపోయినాయి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ఆయిలు వెల్లుల్లిపాయలు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. వేడివేడి ఆయిల్ ఎందుకు వేయమంటున్నానంటే టమాటా పచ్చడి కదండి, ఇలా వేడి ఆయిల్లో కొంచెం మరిగితే పచ్చడి అనేది నిలవ ఉంటుందండి. బాగాను బయట వదిలేసుకుంటాం కదండి, పచ్చడి కలిపిన తర్వాత పాడవకుండా ఉంటుంది. దానికోసం వేడివేడి ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది అయితే ఆయిల్ మరిగించి ఆ తర్వాత చల్లారిన తర్వాత వేసుకుంటారండి, కానీ ఇలా వేసుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా కలిపిన తర్వాత మిగతా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. చూసారా, ఆయిల్ ఇలా సలసలా మరిగేలా మరిగించాలి. ఇదిగోనండి, ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఆయిల్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం మళ్ళీ వేరుశనగ నూనె బాగా వేడి చేసుకుని కలుపుకోవచ్చండి. నాకైతే పూర్తిగా ఒక 2 గ్లాసుల వరకు పట్టిందండి ఆయిల్ అనేది. టీ గ్లాస్తో 2 గ్లాసులు పట్టింది. ఇది చల్లారిన తర్వాత మనం డబ్బాల్లోకి తీసుకోవడమే. ఇదిగోనండి, చూసారుగా టమాటో పికిల్ ఏ విధంగా చేశానో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. జనరల్గా అందరూ చేసుకుంటారు, కానీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో ఉంటుంది కదండి. ఈ సంవత్సరం టమాటా పచ్చడి పెట్టినప్పుడు నా స్టైల్లో నేను చూపించిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. గుమగుమలాడుతూ అద్దరిపోయింది. సువాసనకే నోరు ఊరిపోతుంది మాకైతే. ఇది రైస్లోకే కాదండి, దోశ, ఇడ్లీ, చపాతీ అందులో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి టేస్ట్. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.